తెలుగులో ఫ్లాప్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ వాళ్ళిచ్చిన ఫ్లాప్ ఆల్బమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవిశ్రీ ప్రసాద్ 2002లో రిలీజైన కలుసుకోవాలని సినిమాలో చెలియా చెలియా అనే సాంగ్ బాగా ఫేమస్ అయి ఎంత మంచి పేరు తెచ్చుకుందో, పదే పదే అనే సాంగ్ ఎందుకు పనికిరాకుండా పోయి మోస్ట్ అండర్ రేటెడ్ సాంగ్గా బాగా నేమ్ తెచ్చుకుంది. కీరవాణి 2003లో ఆయన చేసిన ఒకరికొకరు అనే సినిమా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఆ సినిమాలో నువ్వే నా శ్వాస అనే పాట మినహా మిగిలిన పాటలు అంచనాలను అందుకోలేదు అనే విమర్శలు వినిపించాయి. సందీప్ చౌతా బహుశా ఈ పేరు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ నాగ్ కెరియర్లో క్లాసికల్ మూవీ అయిన నిన్నే పెళ్లాడతా సినిమాకి మ్యూజిక్ అందించింది ఈ మ్యూజిక్ దర్శకుడే. అయితే అదే నమ్మకంతో నాగ్ మరోసారి తన కొడుకు డెబ్యూ మూవీ జోష్కి 2009లో అవకాశమిచ్చినప్పటికీ ఆ సినిమాకి మన సందీప్ మంచి మ్యూజిక్ ఇవ్వలేకపోయాడనే చెప్పాలి. ఏఆర్ రెహమాన్ 2010లో భారీ అంచనాల నడుమ విడుదలైన కొమరంపులి సినిమా పాటలు భారీ డిజాస్టర్గా మారి రెహమాన్ కెరియర్లోనే ఒక మచ్చగా మిగిలాయి. ఎస్ఎస్ థమన్ 2012లో లవ్ ఫెయిల్యూర్ సినిమాకి మ్యూజిక్ అందించాడు థమన్. అది పూర్తి మెలడీస్ను అందించాడు తొలిసారి. కట్ చేస్తే మాస్ మహారాజా క్లాస్ సినిమా చేసినట్లు తయారైంది మనవాడి పరిస్థితి. అటు సినిమా పోయింది, ఇటు పాటలు పెద్దగా ఎవ్వరికీ వినిపించలేదు. యువన్ శంకర్ రాజా 2012లో మన మంచు మనోజ్ చేసిన మిస్టర్ నూకయ్యా సినిమాకి తనదైన స్టైల్లో మంచి మ్యూజిక్నే ఇచ్చాడు. అయితే పాటలు చాలా బావున్నప్పటికీ ఆ మ్యూజిక్ మన మనోజ్ కెరియర్లోనే బెస్ట్ మ్యూజిక్ అయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం ఆ పాటలు పెద్దగా రుచించలేదు. శేఖర్ చంద్ర 2012లో తనిష్ నటించిన మేం వయస్సుకు వచ్చాం అనే సినిమాకి మంచి మ్యూజిక్ అందించాడు మన శేఖర్. కాని ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మ్యూజిక్ తెరమరుగైపోయింది. మణిశర్మ 2014లో బసంతి అనే సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడని చాలామందికి తెలీదు. ఇంకా చెప్పాలి అంటే అసలీ సినిమా ఉన్నట్లే చాలామందికి తెలీదు. మిక్కీ జే మేయర్ 2014లో చక్కిలిగింత సినిమాకు ఆయన ఇచ్చిన మ్యూజిక్ మంచి ఫీల్ మ్యూజిక్ అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా లైమ్లైట్లో లేకపోవడంతో ఈ సినిమాలోని పాటలు సైతం ఎవ్వరూ పెద్దగా వినలేదు. గోపీ సుందర్ ఈ దర్శకుడు సంగీతం అందించిన చిత్రాల్లో సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. కాని ఈ సినిమాలోని పాటలు మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.